ముందు చూపు. ఒక చెరువులో తెలివైన బుద్ధిమతి, సమయానికి తగినట్టు నడుచుకునే కాలమతి, తెలివిలేని మందమతి అనే చేపలు కలిసిమెలిసి తిరుగుతూ చాలా స్నేహంగా ఉండేవి. ఇలా ఉండగా ఒకనాడు బుద్ధిమతి తన మిత్రుల దగ్గరికి వచ్చి, వేసవకాలం వచ్చేసింది. చెరువులోని నీరు ఎండిపోసాగింది. జాలర్లు వచ్చి వలలు వేసి మనల్ని పట్టుకోకముందే మనం ఈ చెరువును వదిలి నీరున్న మరో చెరువుకు వెళ్ళిపోదాం అని చెప్పింది. కాని మిగిలిన చేపలు ఆ మాటల్ని పట్టించుకోక, పరిస్థితిని అర్థం చేసుకోకుండా, దూరదృష్టి లేకుండా జాలర్లొచ్చినప్పుడు చూద్దాంలే అని అన్నాయి. ఆ మాటలను విన్న బుద్ధిమతి రాబోయే ఆపదను గ్రహించి వెంటనే మరో చెరువును చేరి నిశ్చింతగా ఉంది. కొన్ని రోజులకి జాలర్లు వచ్చారు. చేపలను పట్టటానికి వలలు వేశారు. అప్పుడు బుద్ధిమతి మాటల్లోని తీవ్రతను గ్రహించిన కాలమతి వలలకి చిక్కకుండా జాగ్రత్త పడుతూ త్వరగా ఆ చెరువును వీడి వెళ్లిపోయింది. బుద్ధిమతి మాటలను హెచ్చరికలను పట్టించుకొని వినని మందమతి వలలో చిక్కి వగచింది. మంచి మిత్రుల సలహాలను వినాలని, చేసే పనిని గురించి ముందు చూపుతో బాగా ఆలోచించి చేయాలని తెలిసింది కదా.